భగవాన్ శ్రీ సత్యసాయి మహిమ ఝరికి అందరికీ స్వాగతం. సాయిరామ్. భగవాన్ బాబావారు వ్యక్తుల పూర్వజన్మ పుణ్య కర్మల ఫలితం వల్లను వారి పూర్వుల సత్కర్మల వల్లను ఎన్నో తరాలుగా తమ సన్నిధిలో గడిపే అదృష్టాన్ని వారికి ప్రసాదిస్తారు. అలాంటి ఒక గొప్ప కుటుంబం గురించి చెప్పుకుందాం. వెంకటగిరి సంస్థాన పాలకులు వెలుగోటి వంశీయులైన సర్వజ్ఞ కుమార కృష్ణ యాచేంద్ర గారు 1950 నుండి జీవితాంతం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని తమ ఇలవేల్పుగా భావించి ఆరాధించారు. ఆ కుటుంబీకులు బాబావారి మహిమలను లీలలను ఎన్నో చూసి తరించిన పుణ్యమూర్తులు. స్వామివారు వారి గృహాన్ని అనేక మార్లు పావనం చేశారు. రాజావారి మాతృమూర్తి అయిన రాజమాత రత్నమ్మ గారు ఆధ్యాత్మికంగా బాగా ఎదిగినవారు, భక్తిపరులు. ఆమె 1948లో పరమపదించారు. ఆమె నిలువెత్తు తైలవర్ణ చిత్రం వారి దర్బారు చావిట్లో తగిలించి ఉంటుంది. 1952లో సత్యసాయి భగవానులు వారి గృహానికి విచ్చేసి ఉన్నప్పుడు రాజావారితోనూ వారి పుత్రులతోనూ ఇష్టాగోష్ఠి జరుపుతున్న సందర్భంలో బాబావారు రాజాగారి మాతృభక్తిని మెచ్చుకుంటారు. అప్పుడు రాజావారు పసితనం నుండి తనకు భారతీయ సంస్కృతి దైవభక్తి కలగను తన తల్లే కారణమని, ఆమె వల్లే తాను ఇలా ఆధ్యాత్మిక మార్గంలో ఉండగలుగుతున్నానని, తమ ఇలవేల్పు అయిన శ్రీరామచంద్రుని తర్వాత తనకు ఆరాధ్య దైవం తన తల్లే అని చెప్తారు. అప్పుడు స్వామివారు నీకు ఆమెను చూడాలని ఉందా అని అడుగుతారు. అంతకంటే నా స్వామి తప్పక చూడాలని ఉంది అని రాజావారు అంటారు. వెంటనే స్వామి రత్నమ్మ బయటకు రా అని గోడ మీది చిత్రం వైపు చూడగానే ఆ గోడ మీది తైలవర్ణ చిత్రం నుంచి రాజమాత రత్నమ్మ సజీవంగా నడిచివచ్చి స్వామికి నమస్కరించుకొని, నాయనా బాబా అంటే ఎవరనుకున్నావు? సాక్షాత్ ఆ శ్రీరామచంద్రులే. వారి పాదాలను ఎన్నటికీ విడువకండి అని రాజాగారికి చెప్తుంది. అప్పుడు రాజాగారు వారి సంతానమంతా ఆమె పాదాలకు నమస్కరించుకుంటారు. వెంటనే ఆమె అడుగులు వెనుకకు వేసుకుంటూ గోడ మీది చిత్రంలో లీనమైపోతుంది. ఆ తర్వాత కొంతకాలానికి వారి పూజా గృహంలో రాజావారికి స్వామివారు కోదండపాణి అయి శ్రీరామచంద్రునిగా దర్శనమిచ్చారు. ఆ శ్రీరామచంద్రుని దర్శనంతో రాజావారు ఎంతోసేపు అలాగే తన్మయత్వంలో నిశ్చలనంగా ఉండిపోతారు. ఇలా ఆ వెలుగోటి వంశీకులు 7 తరాలుగా సత్యసాయి భక్తులుగా ఉండటం వారి పూర్వజన్మ సత్కర్మల ఫలితం. స్వామి అనుగ్రహం. జై సాయిరాం.